अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन हम्दन कसीरन तय्यबन मुबारकन फीह वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हम्दिहि व नफ़्ख़िहि व नफ़्सिहि बिस्मिल्लाहिर रहमानिर रहीम। दरबल्लाहु मसलन लिल्लज़ीना कफ़रू इम्रअत नूह व इम्रअत लूत कानता तहत अब्दैन मिन इबादिना सालिहीन फ़ख़ानताहुमा फ़लम युग़निया अन्हुम मिनल्लाहि शय्अन व क़ील उद्ख़ुलन नहर मअद दाख़िलीन। व दरबल्लाहु मसलन लिल्लज़ीना आमनू इम्रअत फ़िरऔन इज़ क़ालत रब्बि इब्नि ली इंदक बैतन फ़िल जन्नह व नज्जिनी मिन फ़िरऔन व अमलिही व नज्जिनी मिनल क़ौमिज़ ज़ालिमीन। व क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम अद्दुनिया कुल्लहा मता व खैरुल मताइद दुनिया अल मरअतु सालिहा। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। प्रिय సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సమస్తాన్ని సృష్టించి పాలించి పోషించే అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, ప్రతి వస్తువుకు జంటను సృష్టించాడు. కానీ తను మాత్రము ఏకైకుడు. తనను పోలినది ఈ సృష్టిలో మరొక సృష్టి లేనే లేదు. ఆయన సృష్టికర్త. ప్రియ సోదర సోదరీమణులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈరోజు మనందరినీ కూడా ఈ పెనుమలూరు గ్రామంలో ఒక చిన్న ఆధ్యాత్మిక సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరము కూడా అదృష్టవంతులం. ఈరోజు ఇక్కడ ఇటువంటి చిన్న సభకు హాజరై చాలా విషయాలు నా ముందు ప్రసంగించినటువంటి పండితులు బోధిస్తూ వచ్చారు. అల్హమ్దులిల్లా, ఇవన్నీ మనం వింటూ వచ్చాము. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విషయాలన్నింటినీ మన హృదయాలలో పదిలం చేసుకుని వాటిని ఆచరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అదేవిధంగా ఈరోజు ఈ సభలో నన్ను అర్హునిగా భావించి నన్ను ఇక్కడ ఈ సమావేశానికి ఒక వక్తగా ఆహ్వానించినందుకు షహరీ జమియత్ అహ్లే హదీస్ విజయవాడ, అలాగే మీ అందరికీ ఇక్కడ పెనుమలూరు మస్జిద్ జిమ్మెదారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశము ఆదర్శ మహిళ. అయితే సమయం చాలా అయిపోయిందని చెప్పి 30 నిమిషాల సమయాన్ని నాకు అమీర్ సాబ్ సూచించారు. 30 నిమిషాల్లో ముగించండి అని చెప్పారు. 5 నిమిషాలైనా ఒక ముస్లింకి ఒక ఇతర ముస్లింలపై ఉన్నటువంటి హక్కుల్లో ఒక హక్కు ఏమిటంటే ఏదైనా నసీహత్ చేయండి, ఏదైనా ఉపదేశం చేయమని వాళ్ళు అడిగితే ఒక చిన్న ఉపదేశం చేసినా దానికి పుణ్యం లభిస్తుంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి తక్కువ సమయంలో నేను మీ ముందు నా ప్రసంగాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాంలో ఆదర్శ మహిళ ఎవరు అని తెలుసుకునే ముందు ఒక 2-3 నిమిషాలు ఇస్లాం స్త్రీకి ఏమి ఇచ్చిందో నేను మీ ముందుకు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 1400 సంవత్సరాలకు పూర్వము ప్రపంచం ఎంత అంధకారంలో ఉందంటే, ముఖ్యంగా అరబు జాతి ఎంత అంధకారంలో ఉంది అంటే, అటువంటి అంధకారపు మూఢ నమ్మకాలతో కూడుకున్నటువంటి ఆ రోజుల్లో అల్లాహ్ తబారక్ వ తఆలా తన వాగ్దానం ప్రకారము చిట్ట చివరి దైవ ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా లోకాన్ని సంస్కరించడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని పంపించాడు. ఆ రోజుల్లో స్త్రీ అనేది అసలు మనిషా కాదా అన్నటువంటి చర్చలు జరిగేటటువంటి రోజులు. స్త్రీకి మగవారితో సమాన హక్కులు కాదు. అసలు స్త్రీ అంటే మనిషా లేకపోతే ఆమె మనిషి కాదా అనేటటువంటి చర్చలు జరిగేటటువంటి రోజుల్లో స్త్రీ పుడితే, అమ్మాయి పుడితే ఆ తండ్రి ముఖము అవమానంతో
అతను ముఖము దాచుకుని తిరిగేటటువంటి వాడు. అతని మొహం నల్లగా మారిపోయేది. కొంతమంది అయితే తమ పిల్లలు పుట్టగానే, అంటే స్త్రీకి ప్రసవం జరుగుతుంది అంటే 9వ నెల వచ్చేస్తే తన భార్యకు ఒక గుంట తీసి పెట్టేవాడు. అమ్మాయి పుడితే వెంటనే దాన్ని ఆ గుంటలో వేసి కప్పి పెట్టేసేటటువంటి రోజులు అవి. అంటే అంత అవమానంగా భావించేటటువంటి వారు. అటువంటి రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఎవరైతే ఒక అమ్మాయిని, తన కూతుర్ని ఆమె కన్న తరువాత ఆమెను మంచి గుణగణాలు బోధించి ఆమెను సంస్కారవంతురాలుగా చేసి ఆమెకు వివాహం చేస్తే అతను మరియు నేను ఇలా స్వర్గంలో ఉంటాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. ఆ తరువాత ప్రపంచంలో స్త్రీని ఉత్తమముగా గౌరవించేటటువంటి ఈ రోజు కూడా జాతి ఎవరైనా ఉన్నారంటే అరబు జాతి. సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, అలా కాదు, ఏదో వాళ్ళు ఈరోజు వారిని బురకాలు వేసి లోపల పెట్టేస్తున్నారు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు కాదు, 1400 సంవత్సరాల ముందు చూడండి, ఆ రోజు స్త్రీ యొక్క దుస్థితి ఏమిటి. అప్పుడు ఇస్లాం అనేది స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చింది. వఖలక మిన్హా జౌజహా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, స్త్రీ అంటే నీకు భిన్నము కాదు, నీకు వ్యతిరేకము కాదు, నీలో నుండే అల్లాహ్ తబారక వ తఆలా ఆమెను పుట్టించాడు, ఆమెలో నీలో ఒక భాగము అని ఖురాన్ గ్రంథము, ఇస్లాం ధర్మం చెప్తుంది సోదరులారా. మరి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీలను గౌరవించడమే కాదు, మరియు స్త్రీ ఒక ఆడపిల్లను ఆమె యొక్క మంచి బుద్ధులు నేర్పి ఆమెను పెంచి పోషించినటువంటి వ్యక్తి స్వర్గంలో నాతో ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక మార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా 1400 సంవత్సరాలకు పూర్వము, ఏదో 140 సంవత్సరాల ముందు కాదు, 1400 సంవత్సరాలకు ముందే స్త్రీకి తండ్రి యొక్క ఆస్తిలో హక్కు కల్పించినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులారా. మరి ఈరోజు చాలామంది ఇస్లాంను పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏంటండి, ఇస్లాంలో అబ్బాయికి అయితే సగభాగం ఉంది, అమ్మాయికి అయితే దాంట్లో సగభాగం ఉంది, ఇది అన్యాయం అంటున్నారు. ఆ రోజులు అసలు ఇస్లాంలో స్త్రీకి హక్కే లేనప్పుడు, ఒక మనిషిగానే చూడనటువంటి రోజుల్లో అల్లాహ్ తబారక వ తఆలా ఆమెకు తండ్రి యొక్క ఆస్తిలో హక్కు కల్పించాడు. అల్లాహ్ తబారక వ తఆలా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ ప్రాణి ఎడల అల్లాహ్ అన్యాయం చేయడు సోదరులారా, సోదరిమణులారా. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలా మగవానికి కుమారునికి 2 వంతుల ఆస్తి, అమ్మాయికి అయితే సగం. ఎందుకంటే మగవానిపై, ఒక వ్యక్తిపై కుటుంబం యొక్క బాధ్యత కూడా ఉంటుంది, కానీ స్త్రీపై కుటుంబం యొక్క బాధ్యత లేదు. కుటుంబాన్ని పోషించాల్సినటువంటి అవసరము, బాధ్యత అల్లాహ్ తబారక వ తఆలా స్త్రీపై ఉంచలేదు. కానీ ఒక కుమారునిపై అల్లాహ్ తబారక వ తఆలా ఒక మగవానిపై కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అతనికి రెట్టింపు ఆస్తి హక్కు అనేది ఇస్లాం ధర్మంలో కల్పించడం జరిగింది. తర్వాత రెండో విషయం ఏమిటంటే, స్త్రీకి తండ్రి ఆస్తిలో హక్కు లభించిన తర్వాత మళ్ళీ భర్త ఆస్తిలో నుంచి కూడా కొంత ధనం వస్తుంది. భర్త ఆస్తిలో నుండి కూడా మహర్ రూపంలో కొంత ధనం వస్తుంది. అదేవిధంగా తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ ఆస్తి అనేది లభిస్తుంది సోదరులారా. కాబట్టి మనము ఖురాన్ మరియు హదీసు గ్రంథాలను మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ మూల కూడా, ఒక్క వాక్యము కూడా ఖురాన్ మరియు హదీసు గ్రంథాలలో స్త్రీలను కానీ లేదా ఇతర మనుషులకు కానీ ఏ జీవులకు కానీ హాని కలిగించేటటువంటి వాక్యము, విషయము ఒకటి కూడా ఇస్లాంలో లేదు. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథం అనేది తన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్, ఇది సర్వలోకాల సృష్టికర్త, మానవ నిర్మాత అయినటువంటి అల్లాహ్ తరపు నుండి అవతరించబడినటువంటి ధర్మం సోదరులారా. కాబట్టి దేవుడు అనేటటువంటి వాడు ఎన్నడూ కూడా తన సృష్టి రాశుల పట్ల ప్రేమని కలిగి ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా అల్లాహ్ తబారక తఆలా వాళ్ళని అన్యాయం చేయడు. సరే, సమయం అయిపోతుంది. మనం సోదరులారా ఆదర్శ మహిళ, ఇస్లాం ధర్మంలో ఆదర్శ మహిళ అనేటటువంటి అంశాన్ని మనం చూస్తే, స్త్రీలను గురించి ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఖురాన్ గ్రంథంలో సూరా అన్-నిసా అనేటటువంటి ఒక పూర్తి సూరా ఉంది. అందులో స్త్రీల హక్కులను గురించి, స్త్రీ పుట్టుకను గురించి, ఆమెకు ఇస్లాం ఇచ్చినటువంటి గౌరవాన్ని గురించి పూర్తి సూరాలో
అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ సూరా అన్-నిసాలో మొదటి వాక్యంలోని అల్లాహ్ తబారక్ వ తఆలా స్త్రీ పుట్టుకను గురించి తెలియజేస్తున్నాడు. స్త్రీ ఎలా ఉండాలో అల్లాహ్ చెప్తున్నాడు. ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరు వివాహం చేసుకోకూడదు అల్లాహ్ ఇందులో చెప్తున్నారు. ఆమె ఆస్తి హక్కులను గురించి అల్లాహ్ ఇందులో ప్రస్తావన చేస్తున్నాడు సోదరులారా. అయితే ఆదర్శ మహిళ ఖురాన్ గ్రంథంలో మరియు హదీసు గ్రంథాలలో చాలా చోట్ల మనకు స్త్రీలను గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆదర్శ మహిళ అంటే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ضربallahu مثلا للذين كفروا امرأة نوح وامرأة لوط. ఇద్దరు స్త్రీలను గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రస్తావన చేస్తున్నాడు. అందులో ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క భార్య, అదేవిధంగా లూత్ అలైహిస్సలాతు వస్సలాం గారి భార్య, ఇద్దరు ప్రవక్తల భార్యలు. వీరి గురించి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ప్రస్తావన చేస్తున్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, కానతా తహ్త అబదైన్, వీరిద్దరూ కూడా నా యొక్క దాసులు అయినటువంటి ఇద్దరు ప్రవక్తల యొక్క భార్యలు వీరు. చూడండి ఇక్కడ ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే, మామూలు స్త్రీ కన్నా ఒక జమాత్కు జిమ్మెదార్ లేదా మస్జిద్ యొక్క ఇమాం లేదా సొసైటీలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి యొక్క భార్య చాలా జాగ్రత్తగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆమె ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తుంది. ఎందుకంటే నేను వేసేటటువంటి ప్రతి అడుగు నా వంశము లేదా నా భార్య యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా, నా భర్త యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా ఉండకూడదు. నేను ఏమి చేసినా కూడా నా భర్త ప్రతిరోజు మస్జిద్కి వెళ్తాడు, ఆయన జమాతులో ఒక పెద్ద గౌరవమైనటువంటి పదవి కలిగినటువంటి వ్యక్తి, లేదా నా భర్త ఒక మస్జిద్ యొక్క ఇమాం కాబట్టి నేను ఇటువంటి పనులు ఏమైనా చేస్తే అది ఆయన గౌరవాన్ని తగ్గిస్తుంది అని ఆమె ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక్కడ ప్రవక్తలు, మహాప్రవక్తలైనటువంటి ఇద్దరు ప్రవక్తల యొక్క భార్య అయి ఉండి కూడా వీరు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్లతో పాటు కలిసిపోయి వారు పాపాత్ముల్లో చేరిపోయారు. అందుకే వాళ్ళు ప్రవక్తల యొక్క భార్యలు కావడం అనేది ఎప్పుడైతే అల్లాహ్ యొక్క శిక్ష వచ్చిందో, వారి యొక్క ప్రవక్తల యొక్క భార్యలు అయినా కూడా వాళ్ళకి ఆ శిక్ష విడిచిపెట్టలేదు వాళ్ళను. మేము ప్రవక్త యొక్క భార్యలము అన్నటువంటి పదవి వారిని అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షించలేకపోయింది సోదరులారా. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా వీరి గురించి చెప్తున్నారు. ఆ తర్వాత వెంటనే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వకీల దఖులిన్ నార మాద్దాఖిలీన్, ఇహలోకంలో కూడా వారు అల్లాహ్ యొక్క శిక్షను రుచి చూశారు, మరియు పరలోకంలో అల్లాహ్ తబారక్ వ తఆలా వారిని నరకంలోకి ప్రవేశించండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు. వెంటనే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రపంచంలోనే అతి పెద్ద దుర్మార్గుడు, వాడి పేరు పెట్టడం కూడా తమ పిల్లలకు ఎవరు ఇష్టపడరు, అటువంటి ఒక దుర్మార్గుని గురించి అల్లాహ్ ప్రస్తావన చేస్తున్నాడు. వదరబల్లాహు మసలన్ లిల్లదీన ఆమను మరాత ఫిరౌన్ ఇద్ ఖాలత్ రబ్బి ఇబ్ని లీ ఇందక బైతన్ ఫిల్ జన్నా. ఎవరండి మీ మహాస్త్రీ? ఫిరౌన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి భూమి మీద ఒక 4 గీతలు గీచారు ప్రవక్తగా. ఖత్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అర్బాత ఖుతూతిన్, 4 గీతలు గీశారు. ప్రశ్నించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈరోజు చాలామంది అడుగుతారు, ఏమండి బోర్డు మీద క్లాసులు చెప్పొచ్చా? ప్రవక్త గారు కూడా డయాగ్రామ్స్ వేసి ఇస్లాం గురించి చెప్పారు చాలా విషయాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కింద 4 గీతలు వేసి అంటున్నారు, అతదురూన మా హాదా, మీకు తెలుసా ఇవేంటో? వాళ్ళు అంటున్నారు, సహబాయ్ కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్, అల్లాహు వ రసూలుహు ఆలం, అల్లాహ్ మరియు అతని ప్రవక్తకే బాగా తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అఫ్జలున్ నిసాఇల్ జన్నా, అఫ్జలు నిసాఇల్ జన్నా, వీళ్ళు ఎవరంటే స్వర్గంలో ప్రవేశించే స్త్రీలలో ఉత్తములు. స్వర్గంలో ప్రవేశిస్తేనే ఉత్తమమైనటువంటి స్త్రీ, అందులో ఉత్తమమైనటువంటి వాళ్ళు వీళ్ళు 9. ఎవరు?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మొట్టమొదటి స్త్రీ అందులో ఖదీజా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి. రెండవ స్త్రీ ఆసియా, ఫిరౌన్ లాంటి దుర్మార్గుని యొక్క భార్య. మూడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు ఫాతిమా బింతి ముహమ్మద్, నా కుమార్తె ఫాతిమా. మరియు నాలుగవ స్త్రీ మరియం బింతే ఇమ్రాన్ రదియల్లాహు అన్హున్న అజ్మయిన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, సోదరిమల్లారా, అయితే ఎందుకు మిగతా వారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిరౌన్ యొక్క భార్య ఒక దుర్మార్గుడు. ప్రపంచంలోనే ఈనాటికి కూడా, ఏనాటికి కూడా ప్రపంచ చరిత్రలో, మానవుని యొక్క చరిత్రలో అతి పెద్ద దుర్మార్గుడు ఎవరంటే టక్కని చెప్పేటటువంటి పేరు ఫిరౌన్. అటువంటి వ్యక్తి యొక్క భార్య అయి ఉండి కూడా ఆమె విశ్వాసంపై నిలకడగా ఉంది. ఆమె ఎలా ఉంది? విశ్వాసంపై నిలకడగా ఉంది. ఫిరౌన్కు ఎప్పుడైతే తన భార్య విశ్వసించింది అని తెలిసిందో, అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఫిరౌను చాలా కఠినమైనటువంటి శిక్షలు విధించేటటువంటి వాడు. కానీ అన్నింటిలో కఠినమైనటువంటి శిక్ష ఫిరౌన్ దగ్గర ఏంటంటే మేకులు దింపేటటువంటి వాడు. శరీరములో ఫిరౌన్ అదిల్ ఔతాద్, ఖురాన్ గ్రంథం కూడా దాన్ని సమర్థిస్తూ చెప్తుంది. ఫిరౌన్ మేకులు పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు కూడా ఎవరైనా మాట వినకపోతే ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్క మేకు దింపుతూ ఉంటాడు. ఎంత నరకం చూడండి, ఎటువంటి కఠినమైన శిక్ష చూడండి. మనం సూది గుచ్చుకుంటే అల్లాడిపోతాం. మనము చిన్న సూది ఇంజక్షన్ వేయించుకోవాలంటే మాకు చెమటలు పడతాయి ఈరోజు కూడా చాలామందికి. కానీ ఈమె ఆ రోజుల్లో సూపర్ పవర్ ఏంటంటే రష్యా, అమెరికా కాదు, ఈజిప్ట్ దేశానికి మహారాణి. విశ్వసించింది. తన భర్త అయి ఉండి కూడా భార్య తన సతీమణి అని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు ఆమెను కట్టేసి ఒక్కొక్క శరీరములోని అణువులో ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్క మేకు దింపుతూ వెళ్తున్నాడు. ఆమెను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎప్పుడైనా ఇస్లాంను విడిచిపెడతావా లేదా, విశ్వాసాన్ని విడిచిపెడతావా లేదా అని చెప్పి. అల్లాహు అక్బర్. ఆమె అంటుంది, నేను విడిచిపెట్టాను, నన్ను ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టాను. ఇక ఈ దుర్మార్గుడు నన్ను విడిచిపెట్టడని చెప్పి ఆమె వెంటనే ఏం చేస్తుంది? అల్లాహ్ తబారక్ వ తఆలాను ప్రార్థిస్తుంది. ఆమె ఏమని? ఇద్ ఖాలత్ రబ్బి ఇబ్ని లీ ఇందక బైతన్ ఫిల్ జన్నా వనజ్జినీ మిన్ ఫిరౌన వనజ్జినీ మినల్ ఖౌమిద్ ਜ਼ਾలిమీన్. అల్లాహ్ తబారక్ వ తఆలా, ఈ దుర్మార్గుడైనటువంటి ఫిరౌన్ నుండి నన్ను రక్షించు. ఈ దుర్మార్గులైనటువంటి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వీరి నుండి, ఈ దుర్మార్గుల నుంచి నన్ను రక్షించు. నీ వద్ద నాకు ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వు అని చెప్పి ఆమె అల్లాహ్ను ప్రార్థన చేస్తుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, షహీద్కు అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని బహుమతులు ఇస్తాడు. చనిపోకముందే, అతని రక్తపు చుక్క కింద పడకముందే, అతని ప్రాణం అతని శరీరాన్ని విడవకముందే అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని బహుమతులు వారికి ఇచ్చేస్తాడు. అవేంటంటే స్వర్గములో అతని యొక్క రక్తపు చుక్కలు కింద పడకముందే అల్లాహ్ అతని పాపాలు క్షమించి వేస్తాడు. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా స్వర్గములో అతని స్థానం ఏందో ఇహలోకంలోనే చూపిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ తబారక్ వ తఆలా స్వర్గ ద్వారాలను తెరిచి ఆమెకు తన గృహాన్ని, తన భవనాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు నేరుగా అక్కడికే వెళ్ళాలమ్మా అని చెప్పి. ఈమె నవ్వుతుంది. ఈ దుర్మార్గుడు మేకులపై మేకులు దింపుతున్నాడు శరీరంలో. కానీ అది చూసి ఈమె తన బాధను మర్చిపోయి నవ్వుతుంది. ఫిరౌన్ అంటున్నాడు, దీనికి ఏమిది పిచ్చి పట్టిందా ఏంటి దీనికి? నేను మేకులు దింపుతుంటే నవ్వుతుంది అన్నారు. చివరిగా ఆమె గొంతులో మేకు దింపి ఆ దుర్మార్గుడు ఆమెను హతమార్చాడు. ఆమె షహీదై స్వర్గంలో ప్రవేశించింది. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు స్త్రీల పరిస్థితి ఎలా ఉందంటే, ఇటువంటివి చదివి మనము ఆదర్శంగా తీసుకోము. ఉదయం లేస్తే సీరియల్లో, సినిమాలు చూసి వాటిని ఆదర్శంగా తీసుకొని కోడల్ని ఎలా బాధ పెట్టాలి, అత్తని ఎలా బాధ పెట్టాలి, తోడి కోడలతో మనం ఎలా నెగ్గాలి, ఇవే మనము ప్రతిరోజు కూడా చూసుకోండి. ఇటువంటి వారు ఆదర్శ మహిళలు ఎలా అవుతారో సోదరులారా. మనకి ఈరోజు స్త్రీలకు చిన్న కష్టం వచ్చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మేకులు దిగుతున్నా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఈరోజు స్త్రీల పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో ఎవరికైనా జ్వరం 4 రోజులు తగ్గకపోతే వెంటనే ఏం చేస్తారు? ఏదో ఒక బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళి తాయెత్తు కట్టుకున్నారు. తాయెత్తు వేసుకోవడం షిర్క్ అని తెలిసి కూడా, మన్ తాల్లక తమీమతన్ ఫకద్ అష్రక్,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే తాయెత్తును వేలాడ తీస్తాడో వాడు షిర్క్ చేశాడని. కానీ ఇటువంటి పనులు చేస్తారు. ప్రవక్త ఏమండి మౌలి సాబ్ గారు, బాబాయ్ గారు, మా అమ్మాయికి పెళ్ళే కావడం లేదు, ఏమైందో ఒకసారి చూడండి. వాడేమంటాడంటే, మీ అమ్మాయిని అర్ధరాత్రి ఫలానా ప్లేస్కు తీసుకొని వెళ్ళి ఆమెను బట్టలు తీసి నవ్వుతుబిల్ల. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిరోజు మాకు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి అడవిలోకి తీసుకువెళ్ళంట టెంకాయతో ఆమెను దిష్టి తీసి బట్టలు తీసి అవి కొడితే అప్పుడు ఆమె దిష్టి పోయి ఆమె వివాహం జరుగుతుందంట. ఔజుబిల్లా. అలా చేస్తే వివాహం కాదు, అక్కడ ఉన్నటువంటి 4 శైతాన్లు తగులుకుంటారు. ఇంకా ఇటువంటి చండాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు. విశ్వాసంపై ఉండి కూడా, ముస్లింలు అయి ఉండి కూడా ఈరోజు మోసపోతున్నటువంటి మూర్ఖపు జనాలు అలా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇస్లాం ధర్మంలో సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం ధర్మంలో మూఢనమ్మకాలు ఎటువంటి తావు లేదు. తాయెత్తులు, గుమ్మడికాయలు దిష్టికి తగిలించేవి, ఇటువంటి వాటికి ఇస్లాం ధర్మంలో ఎటువంటి తావు లేనే లేదు. కానీ ఈరోజు ముస్లిం సమాజంలో ఇటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తున్నాం. మొన్ననే మనం చూసాము, ఒక పెద్ద డాక్టరు ముస్లిం అతను హైదరాబాద్లో 1,45,000 పెట్టి 75,000 పెట్టి స్వర్గానికి టికెట్ కొనుక్కున్నాడు ఒక బాబా దగ్గర. ఈరోజు వాడు డాక్టర్ మరి ఏం చదువుకున్నాడు? వాడికి ధార్మిక జ్ఞానం లేదు, ఐహిక జ్ఞానం లేదు. పోనీ చదువుకున్నాడు కదా, డాక్టర్ అయ్యాడు కదా అంటే అది కూడా వాడికి, ఆ జ్ఞానం కూడా వాడికి పనికి రాలేదు. ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, ఎవడో చెప్పాడంట, ఖులఫాయ్ రాషిదీన్ అంటే నాకెందుకు తెలియదు, మంచం కోడ్లాగా ముగ్గురు కదా అని చెప్పి 2 వేళ్ళు చూపించాడంట. అంటే వాడికి ఖులఫాయ్ రాషిదీన్ అంటే ఎవరో తెలియదు, మంచంకి ఎన్ని కోళ్ళు ఉంటాయో కూడా తెలియదు, మరియు 2 అంటే 3 కూడా తెలియదు, 2 వేళ్ళు చూపించాడంట చివరికి. ఇటువంటి దుస్థితిలో ముస్లింలు ఉన్నారు సోదరులారా. ఇటువంటి మూఢనమ్మకాలకు మనం దూరంగా ఉండాలి. మనము ఖురాన్ మరియు హదీసు నుండి ఆదర్శ మహిళలను మనము ఖురాన్ చదివితే ప్రతిరోజు కూడా మనము అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలను గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రస్తావన చేస్తున్నాడు. ఎంతోమంది స్త్రీల గురించి ప్రస్తావన చేస్తున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఇంకా హదీసు గ్రంథాల్లో అయితే ఎన్నో కథనాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చేరవేస్తున్నారు. ఇవన్నీ విని మనము విశ్వాసాన్ని పెంచుకుంటే మనం ధర్మంపై నిలకడగా ఉండగలుగుతాం సోదరులారా. నేను డీటెయిల్లో వెళ్ళడానికి ఈరోజు సమయం లేదు, కాబట్టి నేను ముఖ్యంగా స్త్రీలకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఇంటి మీద కాకి వాలితే స్త్రీలు మసాలా నూరుతారు. ఏమంటే, ఇంటి మీద కాకి కూర్చొని వాలి అరిస్తే బంధువులు వస్తారండి అంటున్నారు. నౌజుబిల్లా. ఇటువంటి మూఢనమ్మకాలు ఈ రోజుల్లో కూడా ముస్లింలో ఉన్నాయి. మరి ఇటువంటి మూఢనమ్మకాలు పెట్టుకున్న వారు స్వర్గంలో ప్రవేశిస్తారా? చిన్న విషయం చెప్తాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒకసారి యూదులు వచ్చి, ఏమండి ముహమ్మద్, మీరు షిర్కు చేయమంటున్నారు, మరి మిమ్మల్ని అనుసరించేటటువంటి వారు షిర్క్ చేస్తున్నారు కదా అన్నారు. మీ సహాబాయి కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ ఏమంటున్నారంటే, మా ప్రవక్త ముహమ్మద్ అల్లా తలుచుకుంటే మరియు మా ప్రవక్త ముహమ్మద్ తలుచుకుంటే అయిపోతుంది, ముహమ్మద్ ప్రవక్త తలుచుకుంటే అయిపోతుంది అంటున్నారు. మరి మీరు అల్లా సమానమా అని ప్రశ్నించారు. చూడండి, ఈ ప్రపంచంలో జ్ఞానం ఉండి తప్పు చేసేటటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది యూద జాతి. వారికి అన్నీ తెలుసు, కానీ తెలిసి తప్పు చేస్తారు వారికి ఎంత చూడండి, షిర్కులో ఎంత సున్నితమైన విషయాలు వచ్చి ప్రశ్నిస్తున్నారు ప్రవక్త గారితో. ప్రవక్త గారు సహాబాయి కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ని అందరినీ సమావేశపరిచి, మీరు ఇలా అంటున్నారా అన్నారు. అవునండి మేము ఇలా అన్నామంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నన్ను అల్లాహకు సమానంగా చేయాలని భావిస్తున్నారా మీరు? అల్లా ఒక్కడు తలుచుకుంటేనే అవుతుంది అని చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తౌహీదును హితబోధ చేశారు. సోదరులారా, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తాం? ఎవరైనా పని కాకపోతే ఏం చెప్తామండి? సార్ మీరు తలుచుకుంటే అయిపోద్ది, చేసేయండి సార్ అంట. ఇది కూడా షిర్క్ అవుతుంది సోదరులారా. సరే, ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, సోదరిమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా, ఆమె సర్వాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధారపోసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అయిన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యాన్ని నూరిపోసి ఆయన వెన్నంటి ఉండి
తన దగ్గర ఉన్నటువంటి యావత్ ఆస్తిని ఇస్లాం కోసం ధారపోసి ఆమె తన భర్తకు ఆమె వెనకాల ఉండి నడిపించినటువంటి స్త్రీ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం ఆమె బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా వేరే స్త్రీతో వివాహం చేసుకోలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంత ప్రేమానురాగాలు ఇద్దరి మధ్యలో ఉండేవి సోదరులారా. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆమె ప్రవక్త గారు చేసుకున్నది కూడా ఎవరు? ఒక విధవరాలు అయినటువంటి స్త్రీ ఆమె. అటువంటి స్త్రీ, అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అఫ్దలున్ నిసాయి ఫిల్ జన్నా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె. అదేవిధంగా సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తె ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా, అదేవిధంగా మరియం రదియల్లాహు తఆలా అన్హా, వీరందరూ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మార్గంలో తమ సర్వాన్ని అర్పించి వారు ఉత్తమ స్త్రీలుగా వాళ్ళు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. రెండు విషయాలు నేను చెప్పి నా సమయం కూడా అయిపోవచ్చింది. ఒక స్త్రీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అద్దున్యా కుల్లహా మతా వ ఖైరిల్ మతాఇ దున్యా అల్ మరాతు సాలిహా అన్నారు. ఈ ప్రపంచం మొత్తము కూడా అల్లాహ్ అనుగ్రహాలతో నిండి ఉంది. ఎక్కడ చూసినా అల్లాహ్ యొక్క అనుగ్రహాలు, వజ్ర వైడూర్యాలు, బంగారము, ధనధాన్యాలు, పెద్ద పెద్ద భవనాలు, ఇవన్నీ కూడా ఏంటి? అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఇహలోకంలో. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి అనుగ్రహం అల్లాది మర్అతు స్వాలిహా, సద్వర్తన కలిగినటువంటి స్త్రీ అని ప్రవక్త గారు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ ఒకటి దగ్గర ఉన్నా కూడా అతని భార్యగా వచ్చే స్త్రీ రాచి రంపాలు పెట్టిందనుకోండి, వాడి దగ్గర ఎంత ధనధాన్యాలు ఉన్నా వాడికి ఇదే నరకం. అందుకే ప్రవక్త గారు ఏమన్నారు? మర్అతు స్వాలిహా, సద్వర్తన కలిగినటువంటి వ్యక్తే ఉత్తమమైన అల్లాహ్ యొక్క అనుగ్రహం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మనం సోదరులారా, ఒక స్త్రీని భార్యగా తెచ్చుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్త్రీ యొక్క వివాహం 4 విషయాల వలన జరుగుతుంది. ఏంటండి అది? ఒకటి, ఆమె అందం వల్ల. అబ్బాయి చెప్తాడు, ఎట్లా ఉన్నా పర్వాలేదు, చదువుకోకపోయినా పర్వాలేదు, డబ్బులున్నా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, అమ్మాయి మటుకు బొమ్మలాగుండాలి, కుందనపు బొమ్మలాగుండాలి, తాకితే రక్తం వచ్చేటట్లు ఉండాలి. ప్రతి యువకుడు అదే అనుకుంటాడు. క్యారెక్టర్ బాగలేకపోయినా పర్వాలేదు, నౌజుబిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వహసబిహా, ఆమె వంశం చూడడం చాలా ముఖ్యం. ఇప్పుడు సమయం లేదు, లేకపోతే దాని గురించే నేను ప్రసంగించేటటువంటి వాడిని. ఆ తర్వాత ఆమె ధనం చూసి, కొంతమందికి అందం ఏమొద్దండి, అందం ఏం చేసుకుంటామండి, అమ్మాయి నల్లగా ఉంటే బంగారం వేస్తే బాగా కనపడుతుంది. డబ్బులు కావాలి. ఎంత ఇస్తారు? మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు? ఆమె రాగానే ఏం చేస్తుందంటే వీడిని ఒక బానిసలాగా చూస్తుంది. మా నాన్న నిన్ను నాకు కొనిచ్చాడు, ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు వినాలి. సిగ్గుండాలండి. ఈ రోజుల్లో కూడా కట్న కానుకలు తీసుకుని వివాహాలు చేసేటటువంటి వారు ఉన్నారు. నేను ఒక చిన్న, అంటే మనకు తెలిసినటువంటి వాళ్ళ అహ్లే హదీస్ రిష్తా అని చెప్పి ఒక గ్రూప్ పెట్టాను నేను. ఎక్కువగా అమ్మాయిలవే వస్తున్నాయి. అహ్లే హదీస్లు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. ఏంటంటే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అహ్లే హదీస్ అబ్బాయి కావాలి, అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు అహ్లే హదీస్ రిష్తా వద్దు, మాకు కట్నం రాదు కదా, అప్పుడు అది మేము చూసుకుంటాం ఎక్కడో. అది జైసీ నియత్ వైసీ బర్కత్, నియత్ మే ఖతరా జోలీ మే ఫత్రా. మన ఉద్దేశం ఎలా ఉంటుందో, మన సంకల్పం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్న ప్రవక్త గారు. జైసీ కర్ని వైసీ బర్ని. ఏంటండి గ్రూపులో చాలామంది పరేషాన్, ఏంటండి గ్రూపులో అబ్బాయిలే ఫోటోలే రావడం లేదు ఇలియాస్ గారు అని అడుగుతున్నారు. అంటే నేను చెప్పేశానండి, కట్న కానుకలు ఏమైనా ఉంటే మా గ్రూపులో ఛాన్స్ లేదు, అటువంటి లేకపోతేనే నేను వేస్తాను మీ పేర్లు అని చెప్పి. ఈరోజు చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఈ రోజుల్లో కూడా ముస్లింల్లో అసలు కట్న కానుకలని ఇస్లాంలో లేదే లేదు. మహర్ ఇచ్చి అమ్మాయిని తెచ్చుకోవాలి. ఎదురుగా ఆమెకు ధనాన్ని చెల్లించి ఆమెను నువ్వు
హలాల్ చేసుకోవాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తే ఇక్కడ కట్న కానుకలు. ఒక చిన్న విషయం చెప్తాను, ఒక 2 నిమిషాలు టైం ఎక్కువైనా పర్వాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క సతీమణి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా. 4 స్త్రీల గురించి చెప్పాను, కానీ ప్రవక్త గారు 4 స్త్రీలు గురించి చెప్పి ఏమన్నారు తెలుసా? తర్వాత ఫద్లు ఆయిషా, కానీ ఆయిషా యొక్క ఆమె ఎంత ఉత్తమమైన స్త్రీ అంటే అలన్నిసాయి, స్త్రీలపై ఆమె అరబ్ దేశాల్లో ఆ రోజుల్లో ఇప్పుడు మనం బిర్యానీ మంది తింటాం కదా, ఆ రోజుల్లో సరీద్ అనేటటువంటి వారు, అంటే మాంసం వేసి అన్నం వండితే ఇతర అన్నాల మీద, ఇతర ఆహారాల మీద సరీద్కు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో ఆయిషాకు కూడా ఇతర స్త్రీలపై అటువంటి ప్రాముఖ్యత ఉందన్నారు. అటువంటి ఉత్తమురాలు సిద్దీకా రదియల్లాహు అన్హాపై కొంతమంది కపట విశ్వాసులు ఆమె వ్యభిచారం చేసింది నౌజుబిల్లా అని చెప్పి ఆమెపై అభాండాలు మోపారు. అది చాలా పెద్ద విషయం మనకు తెలుసు. అయితే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రదియల్లాహు తాలా అను వారితో, ఆయిషా రదియల్లాహు తాలా, ఉమర్ రదియల్లాహు తాలా అను వారితో అందరితో మషూరా చేశారు. నేను ఇప్పుడు ఏం చేయాలండి? ఆమెను నా నికాలో ఉంచుకోవాలా, విడాకులు ఇచ్చేయాలా? నాకు అర్థం కావడం, ఏం చేయాలి? మీరు మషూరా ఇవ్వండి. అలీ రదియల్లాహు తాలా అను వారు అన్నారు, విడాకులు ఇచ్చేయండి, తర్వాత చూసుకుందాం, ముందు విడాకులు ఇచ్చేయండి, తర్వాత విషయం తర్వాత. ఉమర్ రదియల్లాహు తాలా, అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి ఉమ్మతులో కూడా ఒక ఇల్హామీ షఖ్స్ ఉంటాడు, ఒక వ్యక్తిని అల్లా ఎన్నుకుంటాడు. ప్రతి ఉమ్మతులో అతని హృదయంలో అల్లా మంచి మంచి విషయాలను ఇల్హాం చేస్తూ ఉంటాడు. నా యొక్క ఉమ్మతులో అది ఉమర్ అని చెప్పారు. ఉమర్ రదియల్లాహు తాలా ఏమన్నారో తెలుసా? మస్తిష్కాలు మనం ఆలోచించలేం, మనం అలా ఆలోచించలేం సోదరులారా. ఉమర్ రదియల్లాహు తాలా వారితో మషూరా చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఉమర్ నేనేం చేయాలి ఇప్పుడు? ఆయిషాతో ఎలా వ్యవహరించాలి అన్నారు. ఉమర్ ప్రవక్త గారు, ముందు మీరు చూడండి, మీకు ఆ సంబంధం ఎవరు తీసుకొచ్చారు? అల్లాహ్. ఈరోజు మనం బ్రోకర్లను పెట్టుకుంటాం. ఎవరిని? బ్రోకర్. కమిషన్ ఆయనకి మళ్ళీ ఎంత ఇవ్వాలి, కట్నం ఎంత ఇస్తే దాంట్లో 2 వైపుల నుంచి కమిషన్. అల్లాహు అక్బర్. ఈ ఉమర్ రజియల్లాహు తాలా వారి యొక్క చూడండి, ఆయన అల్లా తబారక్ తఆలా ఎంత హిక్మత్ ఇచ్చాడు, అల్లా తబారక్ తఆలా అతనికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అల్లా. మీకు ఆ సంబంధం ఎవరు పంపారో చూడండి ముందు అన్నారు. ఎవరండి? ఆయిషా రజియల్లాహు తాలా వారికి వివాహం చేసుకోమని ప్రవక్త గారికి ఎవరు చెప్పారు? బుఖారీ షరీఫ్లో ఒక రివాయత్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను ఒకసారి నిద్రపోతున్నాను, కలలో నా దగ్గరికి హజరత్ జిబ్రాయిల్ వచ్చి ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని నా చేతిలో పెట్టి, ఈమె ఇహపరలోకాలలో నీకు భార్య అని చెప్పి వెళ్ళిపోయారు. నేను తెరిచి చూస్తే అందులో ఆయిషా ఉంది అన్నారు. మరి అల్లా తబారక్ తఆలా మీకు ఇటువంటి ఆమె ఒకవేళ ఆమె క్యారెక్టర్ లేనటువంటి స్త్రీ అయితే, నీతి తప్పిన స్త్రీ అయితే, అటువంటి సంబంధాన్ని అల్లా మీ కొరకు ఎన్నుకుంటాడా, మీకు పంపిస్తాడా అటువంటి భార్యను? కాబట్టి మీరు ఆమెకు తలాఖ్ ఇవ్వద్దన్నారు. అల్లాహు అక్బర్. చూడండి ఎంత బసీరత్తో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మనము ఈరోజు సంబంధాలు తేవడానికి ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం? బ్రోకర్ ఏం చేస్తాడంటే వాడికి కమిషన్ ఎక్కువ వస్తే చాలు, ఎటువంటి అమ్మాయి ఏముంది, ఏమీ అవసరం లేదు. కాబట్టి ఒక మంచి స్త్రీని మీ భార్యగా తెచ్చుకోవడానికి, మీ కోడలుగా తెచ్చుకోవడానికి, మీ యొక్క వంశాన్ని యొక్క పేరు నిలబెట్టే స్త్రీని మీరు తెచ్చుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, 4 విషయాలను చూసి స్త్రీకి పెళ్లి జరుగుతుంది. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మీరు ఆమె యొక్క ధర్మాన్ని చూసి వివాహం చేసుకోండి అన్నారు. ధర్మం అనగానే ఇక్కడ చాలామంది సర్టిఫికేట్ అనుకుంటారు, మద్రసా సర్టిఫికేట్. మద్రసా సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఆమెలో ధర్మం ఉంటుంది అని అనుకోవడం మన తప్పు సోదరులారా. ధర్మం చూడడం అంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆమె సత్యం వైపు నిలబడుతుందా, అసత్యం వైపు నిలబడుతుందా అని. అమ్మాయి కాలేజీలో చదివినా పర్వాలేదు, ఎక్కడ చదివినా పర్వాలేదు, కానీ ఆమె నీతిమంతురాలా లేదా అనేది ఆమె క్యారెక్టర్ ద్వారా అర్థమవుతుంది, మద్రసా సర్టిఫికేట్ ద్వారా కాదు. ఎక్కువ మందిగా మద్రసాలు ఎందుకు చేర్పిస్తారంటే మంచి గుణగణాలని అక్కడ నేర్పడం జరుగుతుందని. దానికి నేను వ్యతిరేకంగా చెప్పడం లేదు సోదరులారా, సోదరిమణులారా. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా వారు గస్తీ చేస్తున్నారు. ఎక్కడండి? రాత్రిపూట నా రాజ్యంలో
ఎవరైనా ఆకలితో ఉన్నారా, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి గస్తీ చేసేవారు హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు. అటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు. ఆయన రాత్రి తిరిగి అలసిపోయి ఒక ఇంటి దగ్గర, ఒక ఇంటి చూరు కింద నిలబడ్డారు. దాదాపు తెల్లవారిపోయింది. ఒక శబ్దం వినిపిస్తుంది. తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు. తల్లి అంటుంది, అమ్మాయి అంటుంది తల్లితో, అమ్మ ఈరోజు పాలు తక్కువ వచ్చాయి, పాలు పితికాను, పాలు తక్కువ వచ్చాయి, ఏం చేయాలి? ఆమె అంటుంది, పాలలో నీళ్లు కలిపేయమ్మా అంటుంది. మరి ఉమర్ రజల్లాహు తాలా వారు చెప్పారు కదా, ఏ వస్తువు కల్తీ చేయొద్దని. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వచ్చి చూస్తున్నాడా ఏంటి? అమ్మాయి అంటుంది వెంటనే, ఆయన చూడకపోతే అల్లా చూస్తున్నాడు కదా అని. వెంటనే ఉమర్ రజల్లాహు తాలా వారు ఆ ఇంటికి మార్కు పెట్టేశారు. ఎంక్వైరీ చేశారు ఎవరో అమ్మాయి అని చెప్పి, అమ్మాయికి వివాహం జరిగిందా లేదా అని చెప్పి వెంటనే ఎంక్వైరీ చేసి తన కుమారుడైనటువంటి ఆసిమును ఇచ్చి వెంటనే వివాహం చేసేశారు. అల్లాహు అక్బర్. అలా ఎన్నుకోవాలి అమ్మాయిని, అలా ఎన్నుకోవాలి ఒక పెళ్లి కూతుర్ని. ఆ తర్వాత అంతేకాదు, అక్కడితో ఆగిపోలేదు విషయం. ఆ తర్వాత ఆమెకు వాళ్ళిద్దరికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయనే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి వారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి వారు. చాలామంది చెప్తుంటారు, మా ఏరియాలో నెల్లూరులో చెప్తారు, ఏ గంది మచిలీ పూరే తలాబ్కు ఖరాబ్ కర్ దియచ్చు. అదేవిధంగా ఒక మంచి స్త్రీ మన ఇంటికి వస్తే తరతరాలు అనేవి బాగుపడిపోతాయి సోదరులారా. తరతరాలు అనేవి ఆమె వల్ల ఆమె నుండి వచ్చేటువంటి సంతానం అందరూ కూడా మంచివారే అవుతారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి వారు ఏ విధంగా ఆయన ఖలీఫా అయ్యాడు, ఆయన ఏ విధంగా రాజ్యాన్ని ఏలాడు, మరియు ఆయనకు కూడా ఎటువంటి కూతుర్లు పుట్టారో మనకు తెలుసు. పండగ రోజు తండ్రి ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి అంటే ఎవరు? ఉమర్ రదియల్లాహు తాలా అన్హుకి ముని మనవడు. ఆయనకు మళ్ళీ కూతుర్లు. ఆ కూతుర్లు కూడా ఎటువంటి వారంటే భార్య చెప్తుంది పండగ రోజు, ఏమండి ఈరోజు తినడానికి ఇంట్లో ఏమీ లేదు, మీరు ఏదైనా తీసుకొస్తారనుకున్నారు, ఏమీ తేకుండా ఉట్టి చేతులతో వచ్చారని. ఏమీ లేదు మన దగ్గర, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన ఇంట్లో పొయ్యి వెలగదు అన్నారు. ఆమె అంటుంది, ఒక పని చేయండి, మీరు ఉత్తరం రాయండి ఖజాన్చీకి, ట్రెజరర్కు. ఆ ట్రెజరర్ కూడా అల్లాహ్కి ఎంత భయపడేవాడు చూడండి. లెటర్ రాయండి, ఏమని? ఉన్నటువంటి బైతుల్ మాల్ నుండి కొద్దిగా అప్పుగా, చూడండి ఈరోజు ఖజానాలు తినేస్తున్నారు, కొద్దిగా అప్పుగా నాకు ఇస్తే నేను నెక్స్ట్ మంత్ శాలరీలో దాన్ని జమ చేసుకోవచ్చు. వెంటనే ఖజాన్చీ ఆ లెటర్ చదివి వెనక రాసి పంపిస్తున్నారు, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, మీరు చాలా మంచి విషయం అడిగారు, కానీ నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు మీరు బ్రతుకుంటారని నాకు గ్యారంటీ ఇవ్వండి, నేను ఇవ్వలేను మీకు అన్నాడు. ఆయన ఓర్చుకుని తన కూతుర్ల వద్దకు వెళ్ళి అంటున్నాడు, అమ్మ చూడండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇస్లాం మహా సామ్రాజ్యానికి రాజు, నేను తలుచుకుంటే ఈ లోకాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ కింద నేను ఉంచగలను, కానీ దానికి బదులుగా మీ తండ్రి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టమేనా అన్నారు. ఆ కూతుర్లు అంటున్నారు, నాన్నగారు మేము ఇటువంటి జీవితాన్ని ఓర్పుగా సహిస్తాము, కానీ దీనికి బదులుగా ఒక్క క్షణము కూడా మా తండ్రి నరకం వెళ్ళడం మాకు ఇష్టం లేదన్నారు. కాబట్టి సోదరులారా, ఆదర్శం మహిళ అనే అంశం చాలా పెద్ద అంశము. కాబట్టి నేను ముఖ్యంగా స్త్రీలతో వినయంగా కోరుకునేది ఏమిటంటే, ఈ సోషల్ మీడియా, టీవీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇస్లాం ధర్మం మనకు ఏం చెప్తుంది, ఇస్లాం ధర్మంలో ఆదర్శ మహిళలు ఎవరు, పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి. రోజుకు ఒక పేజీ చదవండి, రోజుకు ఒకరి గురించి తెలుసుకోండి, మన జీవితాలు బాగుపడిపోతాయి. ఈరోజు వస్తున్నటువంటి ఈ కుటుంబ కలహాలన్నీ కూడా సమసిపోతాయని నేను అనుకుంటున్నాను. చివరిగా అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను ప్రార్థన చేసేది ఏమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి కుటుంబాన్ని కూడా ఒక ఉత్తమ కుటుంబంగా అల్లాహ్ తీర్చిదిద్దాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ మా కుటుంబాల నుండి శైతాన్ యొక్క ప్రేరణ నుండి మమ్మల్ని మరియు స్త్రీలను అందరినీ కూడా నువ్వు కాపాడు. మా కుటుంబాలను మరియు మా గృహాలను అతి ఉత్తమ గృహాలుగా నువ్వు తీర్చిదిద్దు. వల్ల ఎంతమంది ఇక్కడ హాజరయ్యారో
అందరి యొక్క పాపాలను క్షమించు, అందరికీ ఇహపర లోకాలలో సుఖశాంతులను ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.